రొమేనియా పోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి పోర్టు దెబ్బతింది. రొమేనియా పోర్టుపై దాడితో బ్లాక్ సీ రీజియన్లో హైటెన్షన్ నెలకొంది. పోర్టుపై దాడితో నేటో దేశాలు హై అలర్ట్ అయ్యాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భాగంగానే రొమేనియా పోర్టులో పేలుడు సంభవించిందనేది వినిపిస్తున్న మాట. పోర్టు సమీపంలో పేలింది యుక్రెయిన్కు చెందిన నేవల్ డ్రోన్. ఇటు పోర్టు సమీపంలో యుక్రెయిన్కి చెందిన నేవల్ డ్రోన్ పేలిందనేది అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భం. బ్లాక్ సీ ద్వారా కొట్టుకొచ్చి రొమేనియా తీరంలో పేలింది డ్రోన్. బ్లాక్ సీలో రష్యా యుద్ధ నౌకలను టార్గెట్ చేసే క్రమంలోనే దారి తప్పి యుక్రెయిన్ డ్రోన్ వచ్చి ఉండొచ్చు అనేది అక్కడ అంచనాలు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పోర్టులో దాడి జరిగిందో ఆ దాడి ఘటనతో ఒక్కసారిగా పోర్టులో అలజడి నెలకొంది. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అక్కడ వ్యాపించేసింది. పేలుడు ధాటికి అక్కడ ఉన్న షిప్స్ కావచ్చు, లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ కావచ్చు, కొన్ని ఎక్కడెక్కడో తుళ్ళిపడ్డాయి. ఒక మాటలు చెప్పాలంటే రొమేనియాలో అతిపెద్ద ఓడరేవు అంటే పోర్ట్ అంటూ ఉంటారు కదా, నల్ల సముద్రపు ఓడరేవు ఇది. అంటే బ్లాక్ సీ పోర్ట్ ఇది. కొన్స్టాంటా పోర్టులో యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించే ఒక నావల్ డ్రోన్ అనుకోకుండా పేలిందనేది వినిపించమాట. అధికారులు ఈ డ్రోన్ని పరిశీలిస్తూ ఉన్న టైంలో ఇది ఒక్కసారిగా పేలిందని రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ పేలుడు కారణంగా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే పోర్టు దగ్గరలో కొన్ని కంటైనర్స్ మాత్రం ధ్వంసమయ్యాయని చెప్పి లోకల్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా కోట్ చేసుకుంటూ వస్తోంది. అయితే వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. పోర్టు ప్రాంతాన్ని అక్కడికి చేరుకున్నారు. పోర్టు ప్రాంతానికి చేరుకున్నారు. ముందుగా అక్కడ ఎవరున్నా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్, కోస్ట్ గార్డ్ కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. అసలు దీని నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ డ్రోన్ యుక్రెయిన్ వైపు నుంచి వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతోంది. రొమేనియా నేటో అలాగే యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కావడంతో యుక్రెయిన్ బోర్డర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫోకస్కి వెళ్ళింది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఇంకా లోతైన విశ్లేషణ జరుగుతుంది. ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేయాల్సిన అవసరం ఉండింది, దాంతోపాటు ఈ ప్రమాదానికి సంబంధించి వెనకాల బాధ్యులు ఎవరు, ఇది యుక్రెయిన్ పనైనా లేకపోతే అఫ్కోర్స్ రష్యా పాయింట్ ఇక్కడ అంతగా వినిపించట్లేదు, యుక్రెయిన్కి సంబంధించి మాత్రమే. అయితే ఇది ఉగ్రదాడా లేకపోతే మిజైల్ అటాకా అనేది ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మిజైల్ అటాక్ అని చెప్పి అంటే మిజైల్ అంటే డ్రోన్తో మాట్లాడుకుంటున్నారు కాబట్టి డ్రోన్ అటాక్ కింద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ఒక మ్యారిటైమ్ డ్రోన్, సీ డ్రోన్ స్వయంగా పేలిపోవడంతో రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ప్రస్తుతం దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఉదయం పోర్టు దగ్గరలో ఒక అనుమానాస్పదమైన సీ డ్రోన్, సముద్రపు డ్రోన్ అక్కడ తిరుగుతుందని చెప్పి అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయించారు. ముందుగా అంటే అటువైపు ఎవరు రాకుండా పూర్తిగా ప్రదేశాన్ని ఖాళీ చేయించారు. ఆ తర్వాత సెల్ఫ్ డిటోనేషన్ డ్రోన్గా దాన్ని గుర్తించారు. అయితే ఈ దాడి తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదనేది అక్కడ రొమేనియా రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. అయితే ఈ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం యుక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించే రకానికి చెందిన సముద్రపు డ్రోన్గా దీన్ని గుర్తించారు. యుక్రెయిన్ నేవీ ప్రకారం రష్యా ఎలక్ట్రానిక్ జామింగ్ కారణంగా డ్రోన్ నియంత్రణ కోల్పోయాయి. దీంతో రొమేనియా జలాల్లో అక్కడికి వెళ్ళి పడ్డాయి అని చెప్పి ఇటు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. రొమేనియా చెప్తూ ఉంది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ది వెరీ ఫస్ట్ రీజన్, రొమేనియా ఈజ్ నాట్ అ నార్మల్ కంట్రీ, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నేటోలో సభ్యదేశం. గత వారం కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మరో డ్రోన్ రొమేనియాలో పడింది. దీంతో యుద్ధ ప్రభావం నేటో భూభాగానికి మరింత చేరువవుతోంది అని ఆందోళనలు భారీగా పెరుగుతున్నాయి. అయితే భారత్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అఫ్కోర్స్, ఎందుకంటే ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అయినా కూడా భారత్తో ముడిపెట్టడం అనే ఉద్దేశం కాదు, కానీ భారత్తో సరిపోల్చడం అనేది, లేకపోతే భారత్కి అనుసంధానంతో చూడాల్సిన సందర్భం అని చెప్పి అనుకోవడం అతిశయోక్తి లేదు. సో ఈ పరిణామాలను చూస్తుంటే కనుక
అంటే భారత్పై ప్రభావం ఉందంటే కనుక ప్రస్తుతం ప్రత్యక్షంగా ప్రభావం లేదు. అయితే బ్లాక్ సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే కనుక యూరోప్ వెళ్ళే మార్గాలు, ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి రొమేనియా మ్యాప్ చూపిద్దాం. రొమేనియా మ్యాప్ చూపిస్తే అక్కడ బ్లాక్ సీ ఉంటుంది. బ్లాక్ సీ కనుక అక్కడ ఇబ్బంది అయితే మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అదేదో ఎక్కడో రొమేనియాలో దాడి జరిగింది కదా, మీరెందుకు మాకు తీసుకొచ్చి న్యూస్ చెప్తున్నారని చెప్పి అనుకోవచ్చు కాక. అఫ్కోర్స్ జియో పాలిటిక్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇది కూడా కీలకమైన డెవలప్మెంటే. బట్ జియో పాలిటిక్స్ కాకుండా బ్రాడర్ వేలో మీరు ఎవరైనా కనుక చూసినప్పుడు మీకు ఆ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను మ్యాప్ సాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ రొమేనియాలో దాడి జరిగితే భారత్కి మ్యాప్ జస్ట్ గూగుల్ మ్యాప్తో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో అక్కడ చూపిస్తే మనకి దాన్ని బట్టి మీకు క్లియర్ అంచనా వస్తుంది. కారణం ఏంటంటే యూరప్కి సంబంధించి ఫస్ట్లీ రొమేనియా నేటోలో సభ్యదేశం, యూరోపియన్ యూనియన్లో భాగం. ఈ రెండు దానికి చాలా కీలకం అవుతుంది. ఇదొక్క అంశాన్ని తీసుకొని యుక్రెయిన్కు మద్దతుగా మిగిలిన సభ్య దేశాలు వీళ్ళ అవకాశం ఉంటుంది. నేటోలోనే మిగిలిన దేశాలు ఉన్నాయి కదా, అవి కట్టకట్టుకుని సపోర్ట్ ఇచ్చిన ఒకవేళ ఇదే ఎస్టాబ్లిష్ అయితే ఇంత సీరియస్నెస్ అయితే కనిపించట్లేదు. బట్ హూ నోస్, ఒకవేళ పరిస్థితి మారిపోతే కనుక ఇంకాస్త అదుపు దాటింది అనుకుందాం. నేటో ఇదే అదునుగా తీసుకొని రష్యా మీద దాడికి దిగితే మారిపోతుంది. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదిగోండి అదే రొమేనియా. మీకు ఎలా చెప్పను, మాల్దోవా, అదిగో ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ పీసీఆర్. రొమేనియా ఇదంతా బ్లాక్ సీ. అదిగో మా వాళ్ళు మార్క్ చేసి చూపిస్తున్నారు చూసారా, అదంతా బ్లాక్ సీ. ఆ బ్లూ కలర్ ఉంది కదా, అదంతా బ్లాక్ సీకి సంబంధించి. సో ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు రొమేనియా కనుక ఇబ్బంది పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమేనియా కనుక ఇబ్బంది పడితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే అదిగోండి ఆ రొమేనియాకి సంబంధించి చూస్తున్నారు బ్లాక్ సీ. సో ఇక్కడ ఇబ్బంది అయితే ఏమవుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏమవుతుందంటే కనుక ప్రపంచానికి ఇబ్బంది విషయం పక్కన పెడితే మన భారతదేశానికి కొంచెం, ఎందుకంటే బ్లాక్ సీకి బహుశా ఇఫ్ ఎట్ ఆల్ ఐ కెన్ సే దట్ కొంచెం మనకి అది బ్లాక్ సీ నుంచే కదా, ఎందుకంటే బ్లాక్ సీకి సంబంధించి దగ్గరలో ఉంటుంది. సిప్రస్, సిరియా ఇవన్నీ మూలలు ఉంటాయి. బట్ మనకెందుకు ఇబ్బంది అంటే కనుక బ్లాక్ సీ నుంచి మధ్యధరా సముద్రానికి యూరోప్ నుంచే కదా రావాలి ఇవన్నీ. ఇక్కడ మనకేమొచ్చినా యూరోప్ నుంచే రావాలి. ఇఫ్ పాసిబుల్ నేను ఒకసారి ఐ విల్ కమ్ త్రూ జూమ్, ఒకసారి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దట్ మనకి ఇంకాస్త క్లియర్గా ఉంటుంది, బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. సో దట్ ఆ మ్యాప్లో నేను మీకు ఇంకా క్లోజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఇట్స్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికిప్పుడు మాట్లాడుకున్న సందర్భంలో రొమేనియాతో భారత్కి వాణిజ్య రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఆ రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి భారత్కి రొమేనియాకి. బట్ ఇప్పటికిప్పుడు కనుక జరిగింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రొమేనియా మీద అటాక్ లాంటి పరిస్థితి, ఇప్పుడు అంత ఎగ్జాగరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఈ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలి. సో కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ వినిపించేది ఏం జరగచ్చు, లేకపోతే ఏం జరిగే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేయొచ్చు, ఎటువంటి అంశాలు ప్రభావితం అవుతాయి, ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో రొమేనియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో సో మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదే మ్యాప్ అంతా కూడా.
మనం మాట్లాడుకున్నాం ఇందాకలా రొమేనియా అని చెప్పి. ఇదిగోండి రొమేనియా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రొమేనియా. కాస్త జూమ్కి వెళ్తున్నా. సో మీరు చూస్తే కనుక ఇదిగోండి రొమేనియా, ఇదంతా బ్లాక్ సీ, నల్ల సముద్రం అంటూ ఉంటాం కదా. అండ్ ఇక్కడి నుంచి మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇది బ్లాక్ సీ నుంచి ఇది మన మధ్యధరా సముద్రంలోకి వచ్చి మధ్యధరా సముద్రం ఇదిగోండి మెడిటరేనియన్ సీ అంటూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మనకి సూయజ్ కెనాల్ ఉంటుంది. సూయజ్ కెనాల్ ఉంటుంది మనకి. అక్కడి నుంచి ఇదిగోండి ఇలా గల్ఫ్ ఆఫ్ ఇది ఇక్కడ మీకు చూస్తే కనుక గల్ఫ్ ఆఫ్ సూయజ్ అని ఉంటుంది. చూసారా గల్ఫ్ ఆఫ్ సూయజ్. ఇంకా నేను కాస్త జూమ్కి వెళ్తాను. ఇప్పుడు మీకు అంతగా కనిపించవచ్చు గల్ఫ్ ఆఫ్ సూయజ్. దీని మీద నుంచి మనకి సో ఆ సూయజ్ గల్ఫ్ ఆఫ్ సూయజ్ నుంచి మనకి రెడ్ సీ మీదుగా ఇది మన భారత్లోకి అడుగు పెడుతుంది. సో రొమేనియా పరిస్థితి మనకి ఎందుకు కీలకం అంటే ఇదిగోండి జస్ట్ రివైండ్కి వెళ్తున్నా. ఇది రొమేనియా కదా, మీరు చూడొచ్చు బెల్జియం, నెదర్లాండ్స్ అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. రష్యా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ రొమేనియా ఇబ్బంది అయింది అనుకుందాం. సో రష్యా నుంచి మనకి ఏమైనా రావాలంటే సముద్ర మార్గం నుంచే రావాలి. ఇంక మనకి ఇంకా ఆప్షన్ లేదు రావాలనుకుంటే మనకి జార్జియా, అజర్బైజాన్, ఆ తర్వాత ఇరాన్, ఈ టర్కీ కష్టం కదా. మనకంతా మ్యాక్సిమం మనకి రష్యా నుంచి వచ్చేది ఏముంది, ఇక్కడ నుంచి ఇగో ఈ మార్గం మనకి అనిపిస్తుంది. బ్లాక్ సీ నుంచి మధ్యధరా సముద్రం మీదకి వచ్చి మధ్యధరా సముద్రం మీద నుంచి ఈ సూయజ్ కెనాల్ మీదుగా రెడ్ సీలోకి అడుగుపెట్టి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి అరేబియా సముద్రంలోకి వచ్చి ఇలా రావాలి. సో ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా ఇక్కడ ఏం జరిగినా మనకి యూరోప్ నుంచి వచ్చేది ఇబ్బంది అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ మొరేల్ అంటూ ఉంటాం కదా, అది చూడొచ్చు ఇక్కడ అన్నీ. ఇటలీ, గ్రీస్, సెర్బియా, బల్గేరియా, యూక్రెయిన్ పోయినాక తర్వాత మాట్లాడతాం. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, యూకే, ఐర్లాండ్. సో ఇవన్నీ విషయం పక్కన పెడదాం. ఎస్పెషల్లీ మనకి రష్యా కదా, ఇప్పుడు ఫ్యూయల్ అంతా కూడా రష్యాతో మనకి ఆప్షన్ ఉంది. ఇదంతా రష్యా కదా, ఇది యుక్రెయిన్, ఇదంతా రష్యా కదా, మాస్కో. సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా రావాలంటే కనుక ఇక్కడ బ్లాక్ చేస్తారనుకున్నాం. ఆఫ్కోర్స్ అంత కష్టం బ్లాక్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోండి సీ రూట్ కదా ఇదంతా సీ రూటే కదా. మీరు చూడొచ్చు ఎంత ఎంగేజ్గా ఉంటుందనేది. ఒకవేళ అక్కడ కనుక ఏమైనా ఇబ్బంది అయితే మనకి ఇబ్బంది అవుతుంది. సో అది టోటాలిటీలో మాట్లాడుకుంటే రొమేనియాలో దాడి జరిగితే మనకేంటి అనుకుని లైట్గా వదిలేయచ్చు కాక, బట్ రొమేనియా అక్కడ కాస్త ఇన్స్టేబుల్గా ఉన్నా అది మనకు కూడా ప్రమాదమే. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు ఆ పరిస్థితిని రొమేనియాతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలు కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇది కేవలం అక్కడికి పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా అది పరిధి దాటపోతుందా అనేది ప్రస్తుతానికైతే మాత్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించడం జరుగుతోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందనేది వేచేసి చూడాల్సిందే. ఈ అంశం ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.